నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది కాస్కత్తర్ నాకు వార్తలు పట్టుకొచ్చేసింది ఆలస్యం చేయకుండా అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా. పోలీస్ కమిషనరేట్ ని రౌండ్ అప్ చేసిన జవాన్లు ఆర్మోళ్లకే న్యాయం జరగనప్పుడు ఎందుకట ఈ వ్యవస్థలు. 3 లక్షల చిల్లర బిల్లలతోటి కొన్నాడు బుల్లెట్ బండి. అబ్బో ఈ అన్న జగమొండి. బాబా ఏషం కట్టి తక్కువకే బంగారం ఇప్పిస్తామన్న బద్మాషులు పైసలు కట్టి నిండా మునిగిర్రు భక్తజనులు. రేసింగ్ ట్రాక్లు అవుతున్న హైటెక్ సిటీ రోడ్లు బండ్లతోటి స్టంట్లు కొట్టి భయపెడుతున్న యూత్ పోరలు. అన్న పులి అన్నట్టే ఉన్నాయి పోర్రిగి బాంబుల ముచ్చట్లు. ఎవరు చూడు బల్లె బాంబులు పెట్టినాం, గుల్లె బాంబులు పెట్టినాం, మాల బాంబులు పెట్టినాం, జైల బాంబులు పెట్టినామని ఉత్తుత్తి ఫోన్లు కొట్టి పోలీసు వాళ్ళ పని ఖరాబ్ చేస్తుర్రు. బాంబులు పెట్టినామని జూట మాటలు చెప్పిన వాళ్ళ జుట్లు పట్టుకొని జూబ్లీ బస్ స్టాండ్ కాడ కోదండం ఎక్కియాలన్నంత కోపం వస్తుందో వల్ల గీసోంటి చూస్తుంటే. కాశీడిగాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏమన్నా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? ఎట్లా అరే వీళ్ళని గత్తరదిన రోజుకో తీరులా విమానంలో బాంబులు పెట్టినామని ఫోన్లు చేసుడు, లేదంటే మెయిల్ చేసి బెదిరించుడు. పోలీసు వాళ్ళు గాయ కుక్కలను పట్టుకొని ఉరుకుడు, చెమటలు పోసుకుంటా ఎయిర్పోర్ట్ అంతా లెంకుడు, విమానాలలో లెంకుడు, ఆఖరికి అంతా పట్టిదే అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇగో కొన్ని వద్దుల నుంచి ఇదే నడుస్తున్నది కథ. నిన్న కూడా పొద్దుగాలనే విమానంలో బాంబులు పెట్టినాం, అది ఎప్పుడైనా వేలొచ్చు అని ఎవడో బేకార్గాడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్లకు మెయిల్ పెట్టిండట. ఇక వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పగానే పోలీసు వాళ్ళు బాంబు స్క్వాడ్ మురక చూసే కుక్కలతోటి ఉరికి వచ్చి ఎయిర్పోర్ట్ అంతా ఇంచు ఇడవకుండా గాలిచ్చి వాళ్ళకే గావరైంది కానీ బాంబు జాడైతే దొరకలేదు. ఆఖరికి బాంబు లేదు మాను లేదు అంతా పోయితే ఎవడో పని లేనోడు ఉద్దరగాడు చేసిన ఉద్దారక మీద అని నిర్ధారించినాక ఒకప్పుడు విమానం గాలికే ఎగిరింది. అప్పటిదాకా ఇటు ప్యాసింజర్లు అటు విమానాలు మస్తు పరిశాన్ అయ్యారు. మరి ఏ సైకోగాళ్ళు ఇట్లా చేస్తున్నారో కానీ ఈ నడుమ ఊకుకే ఎయిర్పోర్టులలో బాంబులు పెట్టినామని మెయిల్ చేసి బొగులు పెట్టించుడు అదొక ఆట లెక్కనే అయిపోయింది వాళ్ళకు. ఐపీఎల్ గ్రౌండ్లు ఆడితే మంచిగా ఉంటుంది కానీ వాడెవడో ఇగో ఇట్లా ఎయిర్పోర్ట్లో చుట్టాడుతున్నాడు చూడురి. అన్నట్టు నిన్నయాల్టి పిల్లగాళ్లకు రూపాయి బిల్లలు, 5 రూపాయల బిల్లలు, 10 రూపాయల బిల్లలు, 20 రూపాయల బిల్లలు అంటే ఏందో తెలియవు. ఓ 30 ఏండ్ల కిందనైతే చారాణాలు ఆటానాలే కాదు 10 పైసలు 20 పైసలు ఉన్నా కూడా దుఃఖంలో పిప్పర్మెంట్లు వచ్చేది. ఇక ఇప్పుడు యూపీఐ పుణ్యమా అని చిల్లర బిల్లలు దగ్గర పెట్టుకునేటోళ్ళే లేకుండా అయిపోతుర్రు. గంగతానాలకు పోయినప్పుడు, గోదాట్ల లేచేటప్పుడు, హారతి పల్లెంలా హుండీ లేచేటప్పుడు తప్ప చిల్లరతోటి పెద్దగా పని పడతలేదు ఎవ్వరికి. చిన్నపిల్లలకు కూడా చిల్లర పైసలు ఇస్తే షీదరై చూస్తుర్రు. అగో చిల్లర పైసలు ఆలత్ గట్ల అయిపోయింది. కానీ అసోంటి చిల్లరతోటి ఓ అన్న దిల్దారు బండి కొనుక్కుండు, అది ఎట్నో చూడుర్రి. ఇద్దరు మనుషులు పెట్టెలను మోసుకపోతుర్రు చూస్తున్నారా? ఏందనుకుంటున్నారు? అందులో ఉన్నాయి మొత్తం చిల్లర బిల్లలే, 1 కాదు 2 కాదు, మొత్తం 3 లక్షల 10 రూపాయల బిల్లలు అవన్నీ. ఇగో ఈ 3 లక్షల చిల్లరతోటే అన్న డుగుడుగు బుల్లెట్ బండి కొన్నాడు. ఎవరన్నా నువ్వు ఇంత టాలెంటెడ్ లా ఉన్నావనిపిస్తున్నది కదా. అయితే మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్న రావు గోపాలరావు గారి డైలాగును బాగా మనసులో ఎట్టేసుకొని రాసాన రాఘవ అనే ఈ బ్రదర్ అన్ని ఇట్లా బండి కొనాలని డిసైడ్ అయిందట. ఈ రాఘవన్నది బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల ఊరు. చిన్నప్పటి నుంచి బుల్లెట్ బండి అంటే బాగా కాయిషి ఉండేనట. ఇక ఎట్లన్నా బండి కొనాలని పైసలు జమ చేస్తే నడిమి ఇట్లా అనుకోని ఖర్చులతో అవన్నీ ఖర్చు అవుతుండేనట. ఇప్పుడు జర చేపల వ్యాపారం, మార్కెట్లో చిట్టీల దందా, గిరిగిరి ఫైనాన్స్ దందా చేసి మంచిగానే సంపాదించుకున్నాడట. ఇక అట్లా మార్కెట్లో వసూల్లో పోయినప్పుడల్లా కొంతమంది చిల్లర చిక్కలు ఇచ్చేది. అవన్నీ చిక్కలు జమ చేసి నేను కాయిష్ పడ్డ బుల్లెట్ కొంటే మస్తు ఉంటుంది కదా అని గురం చేసుకున్నాడట. ఇక అట్లా 3 ఏళ్ల నుంచి 10 రూపాయల చిక్కలన్నీ పక్కకు పెట్టి జమ చేసుడు పెట్టిండు. అట్లా 3 లక్షలు జమ కాగానే వాటితోటి బండి కొందామని తిరిగిండట షోరూంలో పోయి. అయితే బండి అయితే కొంట కానీ చిల్లర ఇచ్చి కొంటా అనే వరకు చాలా షోరూమ్ వాళ్ళు అబ్బో గవన్నీ చిల్లర పైసలు లెక్క పెట్టుడు మాతోటి కాదని మేము తీసుకోమని చెప్పారట. ఇక ఇదే సంగతో దోస్తుకు చెప్తే ఒంగోలు ఉన్న బుల్లెట్ షోరూమ్ వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు చిల్లరతోటి బండి కొనాలన్న రాఘవన్న జిద్దు పట్టు నచ్చి ఒప్పుకొని బండి ఇస్తామని చెప్పిరట. ఇక భయ్య మస్తు సంబరపడుకుంటా గోనె సంచులలో చిల్లర చిక్కలన్నీ పికపిక నింపుకపోయి వాళ్ళ ముంగడ వారబోసిండు. ఇక పాపం షోరూమ్ వాళ్ళకు 2 రోజులు పట్టిందట పైసలు లెక్క పెడతాందుకు. ఎట్లయితే తీరి పైసలన్నీ సరిగానే ఉన్నాయి అనుకున్నాక ఇక బండిని చేతికి ఇచ్చిరట. ఇక జమ చేసిన చిల్లర పైసలతోటి నచ్చిన బండిని ఇంటికి తెచ్చుకొని ఇక రాఘవ్ భయ్ అయితే దిల్కుష్ అవుతున్నాడు. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి నేను అట్లా 10 రూపీస్ పెట్టి
కాయిన్స్ చేసి నేను 3 లక్షలు అయిన తర్వాత కొన్ని షోరూమ్కి వెళ్ళాం. కొన్ని షోరూంలో వాళ్ళు ఏంటంటే 10 రూపీస్ కాయిన్స్ మేమంతా మార్వలేమో చేయలేమని వద్దన్నారు. కానీ ఒంగోలు షోరూమ్ వాళ్ళు తీసుకుంటామన్నారు. లాస్ట్లో అక్కడికి తీసుకెళ్ళి నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ని తీసుకున్నాను. ఈ చిల్లరతోటి బుల్లెట్ కొంటే ఓకే, కానీ రేపటి రోజుల్లో ఏదైనా లారో 50-60 లక్షల కారో కొంటానే అయితే మాత్రం షోరూమ్కు ఓకా నువ్వు. ఇక నీకు బండి ఇచ్చిన దానికంటే అవి లెక్క పెడతానికే పాపం వాళ్ళకి చెమటలు గారిపోతాయి, చూసుకోమాలి. ఇక మీకు పాస్పోర్ట్ ఉన్నదా వల్ల? పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. పోలీస్ ఆయన ఇంటికి వచ్చి మనం చెప్పిన అడ్రస్లనే ఉంటున్నామని చెకింగ్ చేసి వివరాలు అడుచుకొని పోతాడు. అది అయిపోతేనే పాస్పోర్ట్ ఇంటికి వస్తుంది. అయితే ఆ వెరిఫికేషన్కి వచ్చిన కానిస్టేబుల్ పైసలు తీసుకోకుండా పోయిందంటే ఆయనకు రవీంద్ర భారతిల దండేసి సన్మానం చేయొచ్చు. భారతీయుడు 2 అని బిరుదు కూడా ఇవ్వచ్చు. ఫంక్షన్లు చేస్తే చదివింపులు ఎట్లా చేస్తామో పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కొందరు పోలీసు వాళ్ళకు చదివింపులు చేసుడు అన్నది అనాదిగొస్తున్న ఆచారం లెక్కనే అయింది. కొందరు పైసలు తీసుకుంటున్నారన్న ముచ్చట ఎరికే కానీ కామారెడ్డిలో మాత్రం అంతకు మించిన కకృతి కానిస్టేబుల్ ఉన్నాడు. అమ్మో, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ సురేష్ మంచి ఇంటెలిజెంటే ఉన్నాడు కదా. జీతం పైసలు ఖర్చు పెట్టుకొని తాగుడు మా కాకి బట్టల ఆచారంలోనే లేదనుకున్నట్టున్నాడు పాపం. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అని పోయిన కాడల్లా పైసలు వసూలు చేసుడే కాకుండా సారువారు సేవించే నచ్చిన బ్రాండ్ ఫుల్ బాటిల్ కూడా సమర్పించుకోవాలని అగో డిమాండ్ను కూడా ఎట్లా ఆర్డర్ చేస్తున్నాడో ఇనూరి. दवा ला के दो ना, फिर मैं बैठ तू घर में, कहीं को बाहर तुम्हारे को भी डिस्टर्ब न को। ठीक है, आज पकाना कुछ भी नहीं है ना? नहीं 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 है, पका हुआ है, दाल है, रोज दाल दोपहर का होगा? नहीं नहीं, अब बना के लाए अभी. ఒక బాధితుడు కానిస్టేబుల్ గారి కక్కుర్తి వ్యవహారాన్ని అంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే తిట్టనోళ్ళు పాపాన పోతున్నారు ఇప్పుడు. నేను పాస్పోర్ట్ అప్లై చేశాను సార్. అప్లై చేస్తే లోకల్ కానిస్టేబుల్ ఇక్కడ సురేష్ సార్కి వచ్చింది అది ఎంక్వైరీ వెళ్ళాక చేసింది సార్. ఎంక్వైరీ చేసినాక మీరు ముందుకు వెళ్ళాలంటే నాకు ఏమన్నా ఇవ్వని అడిగాడు. నేను నార్మల్గా 100 ఇచ్చాను సార్. 100 ఇస్తే 100 సరిపోదు, 500 డిమాండ్ చేస్తే 500 ఇచ్చేసాను. ఇచ్చినాక నా పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. బాన్సువాడ మండలంలో పాస్పోర్ట్కి అప్లై చేసుకున్న ఎంతో మంది తాన ఇట్లనే పైసలు మందు బాటిలు పట్టించిన ఘన చరిత్ర చానే ఉన్నదట సార్కు. అదే మాది ఇంక్రిమెంట్ వెరిఫికేషన్ కోసము సురేష్ సార్ ఫోన్ చేశాను సార్. మీ జిరాక్స్లు కావాలా తీసుకొని రా అంటే వెళ్ళినాను సార్. మీరు ఆన్లైన్ 3 కేసులు ఉన్నాయి, అమౌంట్ కావాలంటే రిక్వెస్ట్ చేస్తే 200 తీసుకున్నారు సార్. కాకుంటే అడ్డమైనోడు మళ్ళీ పాస్పోర్ట్కు ఏడా అడ్డం పడతాడో అని చాలా మంది బయటకు చెప్పుకోలేదట. ఏ పోతే పోని పో అనుకొని ఇచ్చిరట. అబ్బో, అవినీతికి హైబ్రిడ్ అనుకోండేనట కానిస్టేబుల్ గారు. ఇక అయ్యగారి భాగవతం అంతా డిఐజీ సార్కు చాలా మంది ఫిర్యాదు చేసిరు. కానీ ఇటువంటి ఆనిముత్యాలు పోతే మళ్ళీ డిపార్ట్మెంట్కు దొరుకుతారో లేదో అని పోలీసు వాళ్ళు సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చొని వారం రోజులు ఎంజాయ్ చేయమనుకుంటా లాపరవ చేస్తున్నారని మండిపోవడబట్టే జనాలు. ఇగో కక్కుర్తి పోలీసోళ్లే కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. ఆడాడ జనాల కష్టాలను చూసి అయ్యో పాపం అనేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. బెదిరించి పని చేయించుకునే పోలీసోళ్ళు కొందరైతే బెంగ పెట్టుకోకుర్రమ్మా అని పనికి ఆసరయ్యేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. అసొంటోళ్ళే ఉన్నారు గీ అచ్చంపేట కాడ పోలీసోళ్ళు. ఏ బాబు బండిది ఏమ్రో అట్లా చూస్తున్నావు, అరే అది ఎత్తు, అది తీసి పడేయాడా అని బెదిరించేటోలే కాదు, ఇట్లా బుగులు పడుతున్న రైతులకు ఆసరా అయ్యే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు చూడురి. అచ్చంపేట మార్కెట్ యార్డులో కానొచ్చింది సీను. మొన్న రాత్రి పడ్డ చెడగొట్టు వానాలతోటి మార్కెట్లకు తెచ్చిన మక్కలన్నీ వరదపాలైపోయినాయి పాపం. ఇక తడిసిన మక్కలను ఆరబెడతందుకు రైతులు తట్టలు బుట్టలు అందుకొని మోస్తుంటే వాళ్ళ కష్టం చూసి మేమో చెయ్యేస్తామని ఎస్ఐ సద్దాం హుస్సేన్ సారు ఎంబడున్న కానిస్టేబుల్ మనిషో చెయ్యేసి ఇట్లా తడిసిన మక్కలను తట్టలతోటి మోసుకుంటా వేయరు. మరి ఈ పని మీరేం చేస్తారు సార్ అని రైతులు అంటుంటే కూడా మేమేమన్నా దిగొచ్చినామమ్మ, మేము కూడా ఇటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు కూడా ఎరికే ఈ కష్టం అని సంతోషంగానే మోసుకపోయారు. అటు ఎంఆర్ఓ సార్ కూడా వీళ్ళ కష్టం చూసి మార్కెట్లోకి వచ్చి కవర్లు తెప్పించి పంటను దడవకుండా ఉపాయం చేయించిండు. శలాన్ని కొట్టి వసూలు చేసుడే కాదు చూడురి, చెల్లించేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇట్లా అని అనుకోబట్టిరట్టుగా మార్కెట్లో ఉన్న రైతులు.
రైతులు పంటను ప్రాణానికి ప్రాణములుగా చూసుకుంటారు. కన్న బిడ్డను పెంచి పెద్ద చేసినట్టు ఇత్తులేసినప్పటి సంది అది పెరిగి పంట చేతికి వచ్చేదాకా ఎర్రగా షాకిరి చేస్తారు. మంచిగా పంట వండితే ఆ పంటను చూసే పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. నాకు 2 పిల్లలు 3 పిల్లలు అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, నాకు అన్ని ఎకరాల తోటుంది, నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది అని అంతే గర్వంగా చెప్పుకుంటారు రైతులు. అద్దెకరం తోటున్నా అపురూపంగా చూసుకుంటారు. అసోంటి తోట అగ్గిపాలైతే ఎంత కష్టం ఉంటుంది. అయ్యో పాపం ఎంత ఘోరమాయను. 16 ఏళ్ల నుంచి కంటికి రెప్పోలే కాపాడుకున్న 16 ఎకరాల మామిడి తోట కండ్ల ముంగట అగ్గి బూడిదైపోయింది. ఇట్లా మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు కాడైంది ఘోరం. చేతికంద వచ్చిన మామిడి పంట అంతా మాసి బూడిదైపోయింది. ఇట్లా కాయలు చూడురు ఎట్లా రాలిపడ్డాయో, కర్రెగా మాడు వెంకలు అయిపోయాయి కాయలు. 16 ఎకరాల తోట గట్లెట్లా కాలిపాయంటే ఈ తోట పక్క పొంటి ఉండే రైతులు వాళ్ళ పొలంలో వరి పోయంగా మిగిలిన కొయ్యకాలకు అగ్గంటు పెట్టిరట. ఇక అది అట్లా కాలుకుంటూ వచ్చి మామిడి తోటకు అంటుకున్నది. ఇక మామిడి తోట కూడా చెట్టు మీద ఉన్న కాయలతో సహా మొత్తం కాలిపోయింది. ఎడు చూసినా మసి బూడిద కాలిన చెట్ల బొగ్గులే కానొస్తున్నాయి. 16 ఏళ్ల నుంచి కన్న బిడ్డోలే పెంచుకునే ఈ తోటను గిట్ల అవుతుంది అనుకోలేదని ఇక పాపం బాధిత రైతన్న మస్తు తల్లడిల్లుతున్నాడట. చేన్లల్లా అట్లా కొయ్యకాలు ఆలబెట్టొద్దంటే ఇంటలేరా కొంతమంది రైతన్నలు. అట్లా చేస్తే భూమికి కూడా నష్టమే కానీ లాభం ఉండదని చెప్పంగా కూడా చెవిన పెడతలేరు. వ్యవసాయ అధికారులు పోలీసు వాళ్ళు ఊర్లలో మీటింగులు పెట్టి అవగాహన కలిపియాలి అని అంటున్నారు. ఇసొంటివి చూస్తున్న వాళ్ళంతా. మనం కొనే మాలు తక్కువకే రావాలి, మనకొచ్చే పైసలు మాత్రం ఎక్కువ రావాలన్న ఆశ ఎక్కువ మందిని ముంచుతుంటుంది. దేశమంతా బంగారం ఒకటే ధర ఉన్నప్పుడు ఎవడెవడో కోన్ కిస్కాగాడొచ్చి నేను మీకు ఏడలేని తక్కువ ధరకు అడ్డగోలు బంగారం ఇస్తా అంటే కొంతమంది ఉట్టిగానే నమ్మి అబ్బా మా అంత అదృష్టవంతులు లేరని ఉరుకులాడుతుంటారు. తక్కువకు వస్తుందనే ఆశకు పోయిన వాళ్ళే గిట్ల ఎక్కువ నష్టపోతుంటారు. బంగారం కొందాం అనుకునేటోళ్ళు మంచిగా చూడరు ఈ వార్త. అడ్డెడట్ల ఆశకు పోతే తూమెడట్లు గొడ్లు తినిపాయని సామెత ఒక ఇందుకే చెప్పవచ్చు. తక్కువ వస్తుందనే ఆశ ఇప్పుడు తవ్వేడు దుఃఖం పెట్టింది పాపం వీళ్ళకు. ఆడెవడో ఊళ్ళెక్కొచ్చి నేను ఊదుడు మంత్రాలు చేస్తా, నేను భక్తజనులను ఉద్ధరిస్తా, నేను ఉద్దండ పిండ బాబాను అని మందిని బోర్లిచ్చి 50 లక్షలతోటి ఉడాయించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజార్ల అనే ఊర్లో అయింది ఈ మోసం. ముచ్చటేందంటే 9 నెలల కిందట కెప్టెన్ బంజార్ అనే ఊర్లకు 2 మక్కరగాళ్ళు ఎంట్రీ ఇచ్చిరట. భోగ లక్ష్మీనారాయణ సాయి కుమార్ అనేటోళ్ళు ఇక స్వామీజీల ఏషం కట్టి కటింగ్లు కొట్టిరట. స్వామి మాలలు వేసుకొని ఊర్లో తిరిగిరట. ఇక వాళ్ళు మాలలు వేస్తే మంచోళ్ళు అనుకున్నారు కానీ ముంచటోళ్ళు అని అప్పుడు జనాలకు తెలియలే. ఇక కాషాయం బట్టలేసి జనాలను బుట్టల పడేటట్టు చేసిరట. ఇక ఊర్లో జాతరలు చేసుడు, పండగలు వస్తే అడావిడి చేసుడు, మీకేమైనా తిప్పలుంటే చెప్పురు మేము పూజలు చేసి తీరుస్తామని మందిని మత్పరిచుడు పెట్టిరట. ఇక జనం అంతా అబ్బా సాములు ఎంత మంచోళ్ళు అని నమ్ముడు పెట్టిరు. ఎంత నమ్మితే మోసం అంత పక్కాగా ఉడుకుతుందని ఇక 9 నెలలు ఎదురు చూసిరు. ఇక జనం అంతా నమ్మినరని ఫిక్స్ అయినాక మీకు తక్కువ ధరకే బంగారం కావాలంటే నా తన మస్తున్నది, బంగారు బిస్కెట్లు ఇప్పిస్తా, కాకుంటే మీరంతా నాకు ముందుగాలే పైసలు కట్టాలని చెప్పి నమ్మిచ్చినట. ఏ స్వామీజీ చెప్పిండంటే ఇక 916 బంగారం అంతా నిజమే ఉంటుంది, మా వాళ్ళు 24 క్యారెట్ గోల్డ్ అని నమ్మిరట. ఇక ఇంట్లో ఉన్న పైసలన్నీ సదురుకపోయి వాళ్ళ చేతులలో పోసిరు. అందరూ ఓసారి జిల్ జిల్ జిగా అనుకోని రమ్మా తక్కువ ధరకే బంగారం కొంటూరు, ఏ మస్తు లాభపడుతురులే అని ఇక వాళ్ళను కృషి చేసే మాటలతోటి మత్పరిచ్చిండు. తండా జనాల నుంచి అట్లా 50 లక్షల టార్గెట్ నిండాగానే ఖతం టాటా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయిండు. రాత్రికి రాత్రి ఊర్లోకి వెళ్ళి బిచాని ఎత్తేసి షేంగో బిల్ అయిపోయారట ఇద్దరికిద్దరిగా. ఏపీలో ఉన్న నందిగామ కా నుంచి వచ్చి ఇట్లా టోపీలు పెట్టిరట. కొందరు బయటకు చెప్పుకుంటే ఇజ్జత పోతుందని చెప్తలేరట కానీ ఏం దాకా ₹1 దాకానే మోసపోయినామని చెప్పి అంటున్నారు. మరి ఇక పోయా మోసం అని తెలిసినాక అందరు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. మాకు న్యాయం చేయరు సార్లని ఇప్పుడు అడుగుతున్నారు. చిన్న గోల్డ్ అని చెప్పేసి ఆ బాసిత్ నగర్ పిల్లవాడు సాయి కుమార్ అనే అబ్బాయి మాకు గోల్డ్ బిస్కెట్ ఒకటి చూపెట్టి మమ్మల్ని నమ్మించి ఆ నమ్మకంతో మేము చూసినాం కదా మన లోకల్ వ్యక్తిగా ఎటు పోరు స్వామి పోయినా వీడాడిపోడు అనే ఉద్దేశంతో అదే నమ్మకంతో మేము వాళ్ళకందరికీ డబ్బులు పెట్టించాము. చూసిరు కదా, ఎవడన్నా వచ్చి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తా, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు ఇప్పిస్తా, అగ్వకే భూమి ఇప్పిస్తా అని చెప్పంగానే బుడగలెక్క ఉబ్బిరంటే అటెంక బుడుక్కున బుడగవలిగినట్టు అవుతుంది పైలం. ఇసొంటి వాళ్ళు బాగా మంది మోపాయిరా. మన హైదరాబాద్ యువత కొంతమంది ఐటీ కారిడార్ రోడ్లను రేసింగ్ ట్రాకులు చేసేసి రిపోర్రి నున్నటి రోడ్లు వేసి మంచిగా రోడ్డు పక్కకు డిజైన్ ట్యూబ్ లైట్లు పెట్టి నడిమిట్లా పచ్చడి చెట్లు పెట్టే వరకు ఇక బండ్లు నడిపే యూత్కు మస్తు బలం వచ్చినట్టు అయింది. అయ్యని అడుక్కొని 500 పెట్రోల్ ఓపించుకొని బండ్లెక్కి బజార్లకు రావట్టే
ఇగో జనాలు భయపడేటట్టు బండ్ల రేసింగ్లు చేసి పోలీసు వాళ్ళతోటి దొంగ పోలీస్ చిక్కడు దొరకడు అవుట్ ఇచ్చుకునుడు అసొంటి ఆటలు ఆడబట్టిర్రు. చూడురి మన హైదరాబాదు నగర యువత రాత్రి కాగానే హైటెక్ సిటీ రోడ్ల మీద ఏం చేస్తున్నదో. బుయ్య మోతలు పెట్టుకుంటా బండ్లు వేసుకొని వచ్చుడు, రేసింగ్ పోటీలు పెట్టుకొని రీల్స్ తీసుడు. ఇక కొందరేమో కొండంగలు కొమ్మల మీద ఏళ్ళన్నట్టు కార్లలో నిలబడి ఏలాడబడు, బండ్లను ఒక పయ్య మీద పోనిచ్చుకుంటా ఎచ్చులు కొట్టుడు, ఒక పయ్యతోటి బండిని గిరగిర తిప్పుడు, చెవు గువ్వలు వలిగేటట్టు బొయ్య సప్పుడు చేసుకుంటా దోమల మందు కొట్టినట్టే పొగొచ్చేటట్టు రేట్ చేసుడు. బండ్లు అన్నది ఇట్లా బజార్లో పోజులు కొడతాందుకే అన్నట్టు స్టంటు చేసుడు. ఏమన్నా తయారైరా అవయ్య భయం ఎట్లానా లేదు, పోలీసు వాళ్ళ భయం అయితే ఇక మొత్తానికి వెళ్ళినట్టున్నది పో. ఇక ఇట్లనో కొందరు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. గివీలు కానిస్టేబుల్ గీలేం చేస్తారన్న ధైర్యం కావచ్చు, వాళ్ళ ముంగట ఇంకా పోజులు కొట్టిర్రు. ఇక పోలీసు వాళ్ళని ఎక్కడ గెలకియదో అక్కడ గెలకిచ్చే వరకు వాళ్ళ ఇగో అట్టయిపోయినట్టున్నది. ఇట్లా పోయి అద్దాలు వాళ్ళకి కొట్టిర్రు. ఇక ఈ సిపాయి చూడురి పోలీసు వాళ్ళు కొడుతుంటే దండం మీద వాళ్ళని పిట్టే బుడుక్కన ఎగిరిపోయినట్టు కారు డోర్ తీసుకొని ఎట్లా ఉరుకుతున్నాడో. ఇక రేసింగ్ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీస్ బాసులు మస్తు సీరియస్ అయిపోయారు. ఇక సీసీ కెమెరాలలో చూసి దొరికిన బండ్లను దొరికినట్టే స్టేషన్ కేసుకు వచ్చి సీజ్ చేసిరు, పోరల మీద కేసులు రాసిరట. టీ హబ్ నీలోఫర్ కేఫ్ రూట్ వేసిందే రేసింగ్ ట్రాక్ల కోసం అన్నట్టు మార్చిరు కదా. ఇక గంత పేరువైన జాగాలల్లో పోలీసు వాళ్ళ పెట్రోలింగ్ లేదు, ఉన్న నామకే వస్తే అన్న ముచ్చటిన వస్తున్నది. అందుకే ఆడ ప్రతిరోజు పోకిరోలది ఇష్టరాజ్యం అయిపోయిందని అంటున్నారు నెటిజన్లు. ఇవి అట్టి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.